పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. దేవుని యొక్క దివ్య సప్రసాద ఆరాధన ప్రారంభంలో మనమందరము మోకరించి కరుణ జపమాలకై మనలను సిద్ధం చేసుకున్నాం. ఆరాధన ఆరాధన తండ్రి దేవ ఆరాధన 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 యేసుదేవ ఆరాధన 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 ఆత్మదేవ ఆరాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో యేసు తిరుహృదయానికి అర్పించే చివరి శుక్రవారం ఈ నెలలో ప్రత్యేకంగా ప్రతిరోజు మనల్ని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ దేవునికి వందనాలు అర్పిస్తూ కరుణ జపమాలలో యేసు తిరుహృదయమునకు మీ హృదయంలో ఉన్న ప్రతి విన్నపాలను అర్పించి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. డాక్టర్ మరియరాణి బెంగళూరులో క్లినిక్ పెట్టాలని ఆశిస్తుండగా మంచి స్థలం లభించినట్లుగా, జన్మదినోత్సవ దీవెనలు ప్రత్యేక తలం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ మరియరాణి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యువర్ న్యూ ఎండెవర్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా రిసెప్షన్లో దేవుని యొక్క సేవ అందిస్తున్నటువంటి విజయ్ మేరీ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా, ఇన్ని సంవత్సరాలు ఆమె చేస్తున్నటువంటి సేవకు వారి కుటుంబాన్ని హేరాళంగా దేవుడు దీవించమనియు, కుమారునికి మంచి సెటిల్మెంట్ దయచేయమనియు, వారికి ఉన్న విన్నపాలను దేవుడు ఆలకించమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. విజయ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కే మార్టిన్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మార్టిన్ అబుదాబి నుండి క్షేమంగా ఇండియా వచ్చినట్లుగా, ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, నూతన గృహ ఆశీర్వాదం కొరకు, మార్టిన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యులు అందరి మంచి ఆరోగ్యం, లీమా రోజ్ ఎత్విక్లపై దేవుని దీవెనలు, మంచి చదువుల కొరకు యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల మంచి ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, బిడ్డల బంగారు భవిష్యత్తు, ఒక బిడ్డ హృదయ పరివర్తన, మారు మనస్సు పొంది దేవునికి సాక్షిగా జీవించినట్లుగా, యుఎస్ఏలో ఉన్న బిడ్డలకు జాబ్ పెర్మనెంట్ అవునట్లుగా, H1B వీసా వచ్చినట్లుగా, మంచి ఇల్లు కొరకు, తల్లి మంచి ఆరోగ్యం, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల మంచి చదువులు, మంచి జీవిత భాగస్వామి, ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందమిక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫాదర్ సిర్ల్ గారి మంచి ఆరోగ్యం కొరకు సుందర్ రాజు యొక్క జూబ్లీ హిల్స్లోని ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, రవి సంతోష్ నుండి రావలసిన డబ్బులు వచ్చినట్లుగా, ఎలీన్ యాంజలీనా మంచి చదువుల కొరకు, సుమన్ రాణి ఉద్యోగం, దుష్టుల వేయు అగ్ని బాణము తాకకుండా ముగ్గురు సహోదరులు గృహం నిర్మించుకొనుటకు దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డి రాణి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మంచు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, నూతన గృహంతో దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగా, నవీన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, చిన్న కుమారునికి ఉద్యోగంలో ప్రమోషన్, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆశీష్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి జ్ఞానం, వివేకం, దేవుని సంరక్షణ, నడిపింపు కొరకు, ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు ఆ కుమారునికి నడిపించినట్టుగా, దేవుని ఆజ్ఞలకు విధేయుడై జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. ఆశీష్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. క్రిస్టోఫర్ గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలంతా చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, రోస్లిన్ మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, ఆరన్ పాల్ మంచి ఆరోగ్యం, యానీ జెసికా మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు, అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్
సీమాకి సైనస్ సర్జరీ విజయవంతం అయినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని, యార్నిని ఫాతిమా మంచి ఆరోగ్యం, అలాగే ఆలోక్ సీమా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రోజు మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని కూడా ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అంబాటి కార్తిక్ రెడ్డి, అంబాటి ప్రియా ప్రత్యేక తలం నెరవేరినందుకు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా, అంబాటి మరడ్డి, అంబాటి అనితాపై దేవుని దీవెనల కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా జ్ఞాన్ రెడ్డి ప్రత్యేక కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, సుజిత్, శాలిని, రాయపురెడ్లకు దేవుడు దీవించి వ్యాపారంను అభివృద్ధి చేసినట్లుగా, మంచి జ్ఞానం రాకపోకలలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పావులూరి మేరీ విశ్రాంతమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను, మరి ముఖ్యంగా తెలుగు వడకాన్ని ముగించుకొని ఇంటికి దారిలో వెళుతున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములను కూడా ప్రభువును అర్పిస్తూ భక్తితో ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబుక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. లోకంలో చెందినటువంటి ప్రేమ అన్నీ చల్లారిపోతున్నటువంటి లోకంలో విడాకులు, ఒకరినొకరు చంపుకోవడం, ఇలాంటి పరిస్థితిలో దేవుడు పలుకుతున్న ఒక చక్కటి మాట ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. When the love of this world is growing cold and it is not lasting, many divorces, people killing each other, destroying the countries, the Lord has got a message for us in Jeremiah 31:3. I loved you with an everlasting love, which means his love will never come to an end. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన పసిగందును మర్చిపోనా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చినా నేను మాత్రం
మిమ్మల్ని మరువను అని ప్రభు చెప్తున్నాడు. ఐసయా 49:15, కెన్ అ మదర్ ఫర్గెట్ హర్ లిటిల్ బేబీ ఇన్ ద womb? షీ కెనాట్ ఫర్గెట్. ఈవెన్ ఇఫ్ దాట్ హ్యాపన్స్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టిన. యేషయా యోహాను 14:18. భక్తితో పాడుదాం. శాశ్వత ప్రేమకు ప్రేమామయునికి పాడే, యేసు హృదయానికి పాడే శుక్రవారం, చివరి శుక్రవారం ఈ నెలకు మన హృదయాన్ని విప్పి పాడుదాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి హత్తుకొంటివి. అనాథనైన నన్ను నీ వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి హత్తుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది. యేసయ్యా నీ దయా గొప్పది. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవులే పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మనలందరినీ తల్లి గర్భంలో రూపొందింపక మునుపే ఎన్నుకుంటాడంట. మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం, ఎన్ని రోజులు బ్రతుకుతాం, కొందరు గురువు అవుతారు, ఇంకా కొంతమందికి వైవాహిక జీవితం, అన్నీ కూడా దేవుడు మనం రూపొందింపక మునుపే మన గురించి ఆలోచించాడంట. అంటే ఆయన ఆలోచనలు చాలా గొప్పది అని మాట చెప్తుంది. జెరమయా 1:5-7 we read like that. ఇర్మియా 1:5-7 ఇప్పుడు చెప్పిన మాట ఉంది. The Lord has selected us, chosen us even before He formed us in our mother's womb. So much He thinks about us. భక్తితో ఈ ప్రేమను కొనియాడి పాడుదాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నవయ్యా, తల్లిలా
ఆచి చూచి నడిపిస్తున్నవయ్యా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నావయ్యా. తల్లిలా ఆచితూచి నడిపిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది, నీ కృప కరుణ గొప్పది ప్రభువా. మన గురించి ఎన్నుకున్న దేవుడు, ఆయన తెలియకుండా ఏది జరగదు. ఆ భక్తితో విశ్వాసంతో ముందుకు సాగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనలో అందరూ కూడా దేవుని ముందు చూస్తే యోగ్యులు ఎవరు లేరు. రోమేలకు రాసిన లేఖ 3:10 అలా చెప్తుంది. నన్ ఆఫ్ us ఆర్ worthy, we are unworthy people, we are unrighteous. 1 తిమోతి 1:12, 1 తిమోతి 1:15లో అందుకే పౌలు ఇలా చెప్తున్నాడు, నన్ను తన పరిచర్యకు ఆయన నియమించి నమ్మకమైన వాణిని గావించుటకు నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగి మన ప్రభువును యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు, అంటే కృప ఇది అని చెప్తున్నాడు. అలాగే 15వ వచనంలో ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకారమైనదనియు నేను పాపాత్ములలో ప్రథముడు అని చెప్తున్నాడు. ఇన్ దీస్ 2 verses in 1 Timothy 12:15, St. Paul acknowledges, I was unworthy, but it is God who made me worthy. It is His grace, it is His mercy. మనమందరం అయోగ్యులం, కానీ యోగ్యులుగా మార్చడానికి ఆయుస్సును పొడిగించే దేవునికి పాడే పాట శాశ్వత ప్రేమతో ఉన్న ఆ దేవుని వైపు చూస్తూ ఈ నెలకు చివరి శుక్రవారం పాడుదాం, ప్రభు కృపను పొందుదాం. పాపము చేసి అయోగ్యునిగా మారిన నన్ను ఎడబాయని కృపతో యోగ్యునిగా చేసితివి. పాపము చేసి అయోగ్యునిగా మారిన నన్ను ఎడబాయని కృపతో యోగినిగా చేసితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, ఓ దయామయ నీ దయా గొప్పది. మనలందరినీ యోగ్యులుగా చేసే ఆరాధన రోజు 3 గంటలకు జరుగుతుంది. దివ్యేశ ప్రసాదం మన మధ్యలో ఉంది. సిలువ వైపు చూడండి, యేసు రక్తం ప్రవహించే ఆరాధన జరుగుతుంది. కడువుకొని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి శుక్రవారం యేసు తిరుహృదయమునకు సమర్పిస్తున్నాం. ఈ నెలకు చివరి శుక్రవారం భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెల్లించండి తిరుహృదయానికి. అలాగే రాబోయే నెలను కూడా దేవుడు యేసు తిరుహృదయమునకు దాచుకుని భద్రంగా మనం అందరం ఉండాలని, యుద్ధ వాతావరణంలో అన్నీ ఆగిపోయి యేసు తిరుహృదయం ప్రజల యొక్క హృదయంలో వాసం చేయాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న బిడ్డలను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, దేవుడు అనేక కార్యములు మీ ఇంటిలో చేసుకుంటూ వస్తున్నాడు. కొన్నిటిది మీరు చెప్తారు తప్పకుండా ఆశ్చర్యకరమైనదని. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనంలో నీవు చేసిన మహాకార్యములను, అద్భుత కార్యములు చేయగల దేవుడు భూమిలో ఆకాశమందు ఒక్కడు కూడా లేడు అని ద్వితీయోపదేశకాండంలో చదువుతున్నాం. వి హియర్ ఇన్ డ్యూట్రానమీ 3:24, Lord, the great things you do, the miraculous things you do, there is nobody who can do that on this earth. మీ ఇంటిలో చాలా జరిగి ఉంటాయి. అవన్నీ రాసి పెట్టుకొని ఇక 2 రోజుల్లో మనం ఈ నెలను ముగించబోతున్నాం. భక్తితో ప్రార్థించండి, దేవునికి స్తోత్రం చెల్లించండి. అందువలన ఈ శుక్రవారం యేసు తిరుహృదయానికి స్తోత్రం చెల్లించి, నీవు చేసిన మేలులకు స్తోత్రం, అద్భుతాలకు స్తోత్రం, నీవు చేయబోతున్న మేలులకు స్తోత్రం అని పాడుదాం. ప్రభువు చేసే కార్యములు, ప్రభువు నీవు చేసే కార్యములెల్లా
ఆశ్చర్యకరమైనవి అద్భుతమైనవి. ప్రభు నీవు చేసే కార్యములెల్లా ఆశ్చర్యకరమైనవి అద్భుతమైనవి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. ఆయన దయతోని మనం బ్రతికి ఉన్నాం. యేసు తిరు హృదయానికి థ్యాంక్స్ చెప్పి మరొకసారి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 40 రోజులు కూడా ఎడతెగక మీకోసం ప్రార్థించే టైం ఇది. మీ విన్నపాలను చేతులు పట్టుకొని ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థన చేయండి. దయగల తండ్రి, ఎడతెగక ప్రతిరోజు చేతుల్లో విన్నపాలు రాసి పెట్టుకొని నీ ముందు ప్రభువా నీవే ఆధారం, నీవే మాకు శరణమని కోరుతున్న ఏ బిడ్డను నీవు ఏనాడు నిరాకరింపవు ప్రభా. నీవు దయగల తండ్రివి ప్రభా. ప్రతి బిడ్డ ఏడ్పులు కన్నీళ్ళంతా నీకు తెలుసు, బాధలు నీకు తెలుసు, విన్నపాలు నీకు తెలుసు ప్రభా. కష్టములలో ఉన్నటువంటి బిడ్డలు ఇక్కడ మాత్రం గారు వేరే దేశంలో కూడా కన్ఫ్యూషన్లో ఉన్నారు. వారందరినీ అర్పిస్తున్నాం. క్యాన్సర్ అని అన్ని రకమైన క్యాన్సర్లతో బాధపడుతున్న వారిని మీకు అర్పిస్తున్నాం. అలాగే అప్పు సమస్యలతో ఇరుక్కున్న కుటుంబాలను అర్పిస్తూ ఉన్నాం. సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న కుటుంబాలను అర్పిస్తున్నాం. సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశించే వాళ్ళ మీద ప్రభా కనికరించమని ప్రార్థిస్తున్నాం. చాలామంది ప్రభా ఆన్లైన్లో ఫ్రాడ్ వలన డబ్బును కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారిని ఈరోజు గుర్తు చేస్తున్నాం తండ్రి. ఇటువంటి దుర్గుణముల నుండి, దుష్ట శక్తుల నుండి ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా రేపటి దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాతిమాపూర్లో జరగబోతున్నటువంటి స్వస్థత కూటమును కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆదివారం ఇక్కడికి మ్రాణికొమ్మల ఆదివారం 10 గంటలకల్లా ప్రారంభమయ్యే ప్రదక్షిణతో పాటు వాక్య పరిచర్య చేయబోతున్నటువంటి నన్ను ఇక్కడ ఉన్న గురువులందరినీ దీవించమని ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆల్ ది ఇంటెన్షన్స్ ఐ ప్లేస్డ్ ఇన్ తెలుగు వి స్పోక్ సో మెనీ థింగ్స్. ఆల్ దాట్ వి ప్రే ఫర్ ద పీపుల్ టు హ్యాపన్ లార్డ్. దేవా కనికరించి దీవించి నడుపుమని ఈ చివరి శుక్రవారం మనమందరం కూడా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లాగా ఎన్ని రోజులు దేవుడు ఏం చేశాడో దాన్ని తలంచి పాడే పాట ఇది. కొలొస్సీ 3:16 మీ హృదయాంతరంగం నుండి దేవుని కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. ఆ గానమే ఇప్పుడు పాడుతున్నాం. ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ సింగ్ అ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. కొలోషియన్ 3:16 చివరి మాట. హెబ్రీయులకు రాసిన 13:15 క్రీస్తు ద్వారా నిరంతరము మనము దేవుని స్తోత్రమును అర్పింతుము అనగా ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరంతరము కృతజ్ఞతలు అర్పింతుము. Hebrew 13:5 also says the same thing. Continuously, incessantly we need to sing to God with all the voice that we have.
పాడుదాం. నడిచి వచ్చిన మార్గములన్నీ తిరిగి చూసే రోజు, పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పాడుదాం. నడచి వచ్చిన మార్గమును తిరిగి చూస్తున్నా, కన్నీటితో వందనములు తెలుపుచున్నా. నడచి వచ్చిన మార్గమును తిరిగి చూస్తున్నా, కన్నీటితో వందనము తెలుపుచున్నా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయకు కొరతలే లేవు. ఎన్ని చోట్లకు దేవుడు నన్ను మీ ప్రార్థన ద్వారా తీసుకెళ్ళాడో, అన్ని చోట్ల ఎన్ని మేలులు ప్రజలకు జరిగిందో భద్రంగా తీసుకొచ్చాడు. రోజు పేరు చెప్పి మీలో కొంతమంది అర్పిస్తున్నారు, బృందం అని చెప్పి. మీ అందరికీ చేతులు జోడించి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశతో, మీ ద్వారా జరిగిన అద్భుత కార్యం మీ ఇంటిలో రెండంతలుగా జరగాలని ఆశతో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో అద్భుతం కోసం వేచిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగుడ కాని ముగించుకొని ఇంటికి వెళ్ళి అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా ఉడకాలు తర్వాత ఉడకాలు జరుగుతుంటే పని చేస్తున్న బిడ్డలు మంచి మనసు వాళ్ళ కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రాంలు యేసు 40 రోజుల్లో దైవజనులు ప్రార్థన చేసిన వాళ్ళు ప్రసంగం చెప్పిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం వేచిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినమంతా జరగబోతున్న ఫాతిమాపులో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాణికమ్మల ఆదివారం నుండి పవిత్ర వారంలో ఇక్కడ జరుగుతున్న ప్రార్థనకు వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు రాసి నీకు అర్పిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ మా కోసం ప్రార్థించిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఎవరి క్లెమెంటైన్ దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఆకాష్, నీవెదురు చూస్తున్న కార్యములు సమీపమున ఉన్నది. అలాగే అనేక మందికి వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, జాబులో కొన్ని ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుడు ఈరోజు శాశ్వత ప్రేమతో మిమ్మల్ని ఆదుకొని దీవిస్తూ ఉన్నాడు. తల వంచుదాం. దేవుని యొక్క దీవెనల కొరకై భక్తితో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, దివ్య సప్రసాదనాథుడు, కల్వరి నాథుడు శిలువ నుండి మీ అందరినీ ఆశీర్వదించి
యేసుతో 40 రోజుల కార్యక్రమాల ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మీకు అద్భుతాలు చేసి మీరు కూడా సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit through the Eucharistic presence, through the Holy Cross, through this Friday from the Sacred Heart bless you and keep you safe and make your testimony now and forever. ఆరాధనా ఆరాధనా తండ్రి దేవా ఆరాధనా 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 యేసుదేవా ఆరాధనా ఆత్మదేవా ఆరాధనా. శాశ్వత ప్రేమతో ఇన్ని రోజులు కాపాడుతున్న దేవుడు రాబోయే నెలలో కూడా దీవించమని గాడ్ బ్లెస్ యు.